హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఒక ఐటెం చేయబోతున్నాను. ఆ ఐటెం ఏంటంటే ఉల్లి పకోడీ అనమాట. ఈవినింగ్ టైము అలా సరదాగా బయటికి వెళ్ళి తినాలి అని పెట్టుకోకుండా ఇంట్లో కూడా మనం జనరల్గా చేసుకోవచ్చు. అది కూడా ఈజీ మెథడ్లో సింపుల్గా గట్టి పకోడీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి. నాకు కొంచెం రాకపోతే మా అత్తయ్య సాయం చేశారు. ఇది నిజం, అది చెప్పేశాను. తర్వాత దానికి కావాల్సినవి కొంచెం కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చు. అది లేదు కాబట్టి ఇంట్లో ఉన్న ఐటమ్స్తో నేను చేస్తున్నాను. మిరపకాయలు సన్నగా తరిగి అల్లం తురుము, ఓకేనా. కొంచెం ధనియాలు. ఈ ధనియాలు ఏంటంటే సపరేట్గా పెట్టాను, ఇవి ఇలా వేసేయకుండా వేసేటప్పుడు చూపిస్తాను. ఇగోటండి ఉల్లిపాయలు పెట్టాను కదా, ఆ ఉల్లిపాయల్లోకి ఇవన్నీ కలిపేసి వేసేస్తున్నాను. అన్నీ కలిపేసి ఓకే అన్నీ వేసాను. ఈ ధనియాలు చెప్పాను కదండి, ఇలా వేసకుండా కొంచెం ఇలా నలిపామనుకోండి అవి బద్దలు అవుతాయి. అలా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు వేసాం కదా, అవి చక్కగా వీడాయి. ఇవి వేసాను కదా, మనకి ఉల్లిపాయల్లోని తడి అనేది ఉంటుంది కదా, అందుకని కొంచెం కరకరలాడడానికి వరిపిండి అనేది నేను మిక్స్ చేస్తున్నానంటే అది ఏం మెజర్మెంట్స్ ఏం కాదు, జస్ట్ నార్మల్గా మిక్స్ చేస్తున్నాను. చూడండి, నేను ఏం వాటర్ వేయలేదు, అసలు వాటర్ అనేది వేయలేదు. ఇంకా వరిపిండి కూడా నేను వేసాను, అది కూడా కొంచెం కరకరలాడుతూ ఉంటుంది, క్రంచీగా ఉంటుంది, ప్లస్ దీంట్లో ఉన్న తేమ అనేది పీల్చుకుంటుంది. ఇదిగోటండి, చూసారా అసలు నేను వాటర్ వేయలేదు. చక్కగా చూసారా తడి తడిగా ఎంత చక్కగా అయిపోయిందో. ఉల్లిపాయల్లో జనరల్గా వాటర్ అనేది ఉంటుంది కదా, అదేంటంటే పీల్చుకుంటుంది బాగా. చూసారా ఒక కలర్ఫుల్ లుకింగ్ వచ్చింది. కాబట్టి దీన్ని ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసి ఉంచేద్దాం. కోసం అయితే నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే స్టార్టింగ్ చేసే వాళ్ళకి కొత్తగా ఉంటుంది కదా, అందుకని ఇది ఒకటి. 2 కప్పులండి యాజ్ ఇట్ ఈజ్. జస్ట్ ఇది మనకి పెద్ద లెక్క ఏం కాదు కాబట్టి 2 కప్పులు వచ్చినట్టు. నేను పిండి తీసుకుంటాను. 1 కప్పు వేసాను, ఇంకో కప్పు ఫుల్గా వేయకుండా హాఫ్ వేసానండి. నాకు ఈ గిన్నె వాటర్ వేసి కలపాలి కాబట్టి, వాటర్ అంటే ఎక్కువగా కాకుండా డ్రైగా మనం గట్టి పకోడీ అనుకున్నాం కాబట్టి కలపాలి కాబట్టి నేను కొంచెం పెద్ద గిన్నెలోనే మార్చుకుంటున్నాను. చూసారా ఇప్పుడు పిండి కలిపాను. ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి, తడిపొడిగా కొంచెం కలుపుకుంటూ చేయాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువైందనుకోండి పకోడీ అనేది బాగా రాదు. చపాతీ పిండి కలిపేటప్పుడు మనం ఎలాగంటే సరిపడే నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటుంటామో అలానే కలుపుకోవాలి. సింపుల్గా ఇలా కలిపేసుకోవడమేనండి. చూసారా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలా అన్నీ చెప్పాను కానీ సాల్ట్ వేయలేదండి. అలా చేశారంటే అసలు టేస్ట్ ఉండదు. మా కామెడీ కూరలో ఇదో పెద్ద ట్విస్ట్ అనమాట. వేసాను, ఇప్పుడు దాన్ని కొంచెం కలిపేస్తాను. ఆన్ చేసి ఆయిల్ పోసానండి ఒక కళాయిలోని, కొంచెమే కాబట్టి దాన్ని తగ్గట్టుగా పోసాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయితే మనం స్టార్ట్ చేసేయచ్చు. ఆయన గారు చాలా చేస్తున్నారండి, ఇదే ఆఖరి గట్టమట. చూడండి పర్వాలేదు, ఇంట్లోకే కదా, మేమే కదా. చూసారా ఇలా ఉంటుంది అనమాట. పోనీ కదా అని అడగకుండా అన్నీ చేసి పెడితే ఇంతేనండి. ఈ రోజుల్లో న్యాయం పనికిరాదు అసలు. చూసారా ఆయన చక్కగా ఎగుతున్నాయో, అబ్బా కార్తీక దీపంలాగా ఉన్నాయి చుట్టూ. నీకు ఇంకా సీరియల్ గుర్తుందంటే నువ్వు ఎంత ఫాలో అయ్యేవాడువో. చూడలేదు కాబట్టి ఏమాత్రం బర్బాద్ చేస్తుంది. ఆగడం అయితే మనం స్టార్ట్ అయిపోయండి కొంచెం. సాయిబాబా అయిపోతే ఏం లేదులే, సాయిబాబా అయ్యేంత సీన్ నాకు ఉందంటావా? జస్ట్ అడిచాను. మా ఆయన అలానే అంటాడండి, అంతే, అసలు మరేం చేయలేం.
ఓకేనండి. ఇవ్వండి, ఎడం చేత ట్రై చేశాను అనుకోండి, అసలు ఆయిల్ మనకు అసలే కొత్త. పక్కనే నేనున్నాను. మా ఆయన బాధ మా అయింది. ఇగోటండి తిరగేసుకున్నాను. మంచి కలర్ అయితే వచ్చేయండి. టేస్ట్ ఎలా ఉంటుందో మా ఇంపుడు నారాయణ గారు ఉన్నారు కదండి, ఆయన చెప్పాలి. ఆయన కొత్త పేరు చేశాను. ఏం చేసినా సరే అబ్బా స్మెల్ భలే ఉంది, పకోడీ షాప్లో వచ్చినట్టే వస్తుంది బా అంటే నువ్వు పకోడీ కొంచెం డీప్గా అయినట్టు చేశాను. ఇప్పుడు అయిపోయింది, తీసేస్తున్నాను. అది వెరీ గుడ్ వచ్చింది నాకు. చూసారా ఇంత బాగా నేను తీస్తానని నాకే తెలియదండి. అమ్మయ్య, మా ఆయన తృప్తి కోసం. పెద్దవా ఆయన చిన్నవి అంటున్నారండి, పాపం నవ్వలేరంట, అందుకనే చిన్న వేసాను. చిన్న వచ్చి తాటికాయలు ఎంత వేసేవిటే? ఉల్లి పకోడీ అలాగే ఉంటుంది, నువ్వు టేస్ట్ చేయి, బాగోపోతే అలాగ అడుగు. ఓకేనండి, ఇవి కూడా అయిపోయి తీసేద్దాం. ఓకే, చూసారా ఎంత చక్కగా అది కలర్ఫుల్ కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఇదిగోటండి, ఇలా గుమ్మ నాకైతే స్మెల్ సూపర్ కొడుతుంది. ఆయన గారు చెప్పినట్టు పెద్దగా వేస్తే వేగదేమో అన్నారు కదా, మీకు ఆ డౌట్ లేకుండా ఇగో చూసారా, చూడండి నేను చక్కగా వేగిందో. కొత్తిమీర అంటే ఇష్టం కదండి, అందుకే కొత్తిమీర అక్కడక్కడ లైట్గా జల్లాను. కోల్కతా సైడ్ అటు సైడ్ ఏంటంటే దీంతో పుదీనా చట్నీ ఇస్తారు, అది చాలా బాగుంటుంది. ఒకసారి పుదీనా చట్నీతో ట్రై చేస్తాను, చేసేటప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే నోరు ఊరుతుంది కాబట్టి తినేద్దాం. బాగా టేస్ట్ చూద్దాం ఒకసారి. ఓకే గైస్, హాయ్. అస్సలు తగ్గట్లేదు మా ఆవిడ. ఈరోజు ఆనియన్ పకోడీ చేసింది, చూద్దాం టేస్ట్ చేసి ఎలా ఉందో. ఇది చాలా బాగుంది, చాలా బాగుంది. నేను ఇంకా ఎలా చేస్తుందో పర్లేదు, తినగలను లేదో అనుకున్నాను, కానీ చాలా చాలా బాగుంది. బాగుందండి, మా ఆయన చెప్పిపోయినా పర్లేదు. అక్కడక్కడ ధనియాలు జీలకర్ర. మా ఆవిడకి కూడా ఎంత టాలెంట్ ఉందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుందండి, నిజంగా చాలా బాగుంది. బాయ్ అండి. ఇలాంటి మీకు కావాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.